కొత్త మార్గంలో ప్రయాణించడానికి మొదట అందరూ భయపడతారు. ఒక్కసారి నువ్వు ప్రయాణించి చూపిస్తే అందరూ నిన్ను అనుసరిస్తారు. మన భగవద్గీత కూడా ఇదే విషయాన్ని నొక్కి ఒక్కానిస్తుంది. ఉత్తములు ఏ మార్గాన్నైతే అనుసరిస్తారో మిగిలిన వారు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తారు అని. నువ్వు జీవితంలో ఎదగాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. దానితో పాటుగా వినయం, విధేయత రెండూ ఉండాలి. ఏ బంధమైనా జీవితంలో నిలబడాలి అంటే మన అనే భావన రెండు వైపుల నుంచి ఉండాలి. అలా కాకుండా మన వైపు నుంచే మన అనుకుని వెంటపడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. జీవితంలో కేవలం కలలు కంటూ కూర్చుంటే మాత్రమే సరిపోదు. అలా కలలు కంటూనే కూర్చుంటే అవి 100 ఏళ్ళైనా కలలుగానే మిగిలిపోతాయి. అందుకే అతిగా ఆలోచించడం మాని ఆచరణ మొదలుపెట్టు. జ్ఞానం అనే పదానికి అర్థం వందలాది పుస్తకాలని చదివేయడం కాదు, వందలాది పుస్తకాలను ఎడాపెడా చదివేయడం కాదు. అలా మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకునే విచక్షణను కలిగి ఉండడం. సుఖాల్లో మునిగి తేలుతున్న వాడిని కళ్ళు తెరిపించడానికి వచ్చేదే కష్టం. దానిని ఎదుర్కోవడానికి మనం చేసే ప్రయత్నం నుంచి పుట్టేదే విజయం. కన్నీటి బొట్టును రాల్చకుండా, చెమట చుక్కను చిందించకుండా జీవితాన్ని గెలిచిన వ్యక్తిని ఈ ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేము. నా దగ్గర అవి లేవు, ఇవి లేవు అని సాకులు చెప్పడం కాదు, ఉన్న వాటిని సమర్థవంతంగా వినియోగించుకుని పైకి ఎదిగేవాడే గొప్పవాడవుతాడు. జీవితంలో కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మన చేదాటిపోయినట్లు అనిపిస్తుంది. ఇక మన జీవితం అంతేనేమో, ఇక జీవితంలో మార్పు రాదేమో అనిపిస్తుంది. ఆ సందర్భంలో మనం ఒంటరి వాళ్ళమేమోనని అనిపిస్తుంది. అంతెందుకు, కొన్నిసార్లు చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. అయితే అవేమీ శాశ్వతంగా ఉండిపోవని గుర్తించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు, గెలుపోటములు సహజమైనవే. అటువంటి కాని సందర్భాల్లో మన మనసును స్థిరంగా ఉంచుకుంటే ఎటువంటి గడ్డు పరిస్థితులైనా కొంతకాలానికి మారిపోక తప్పదు. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందుగానే ఊహించి వాటికి సిద్ధంగా ఉన్న మనిషి జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. జీవితంలో చీకటి మనల్ని ఆవరించినప్పుడు, ఎటు వెళ్ళాలో దిక్కు తోచనప్పుడు ఆ చీకటిని తరిమెయ్యడానికి ఒక చిరుదీపాన్ని వెలిగించి ఆ సమయాన నీ ధైర్యాన్ని, నీ అనుభవాన్ని వెంట పెట్టుకుని ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏ మలుపు వెనక ఏ తలుపు నీ కోసం తెరిచిపెట్టి సిద్ధంగా ఉందో ఎవరికి తెలుసు. మన శత్రువుపై మనం గెలవాలంటే వాళ్ళతో పోరాడి యుద్ధమే చేయవలసిన అవసరం లేదు. మన పెదవులపై విరిసే ఒక్క చిరునవ్వు చాలు వాళ్ళు తగలబడిపోవడానికి. మన లక్ష్యం ఎంత గొప్పదైతే దాన్ని అందుకోవడానికి మనం చేసే ప్రయత్నం కూడా అంతే గొప్పగా ఉండాలి. మన ఆశయం ఉన్నతమైనదైతే దాన్ని సాధించడానికి ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ ఏకమై మనకు సహాయం చేస్తాయి. మనకు మన జీవితంలో గెలుపు ఎంత నెమ్మదిగా, కష్టంగా వస్తుందో దాని ఫలితం అంత గొప్పగా, స్థిరంగా ఉంటుంది. జీవితంలో ఒక మనిషి ఎన్ని సమస్యలనైతే ఎదుర్కొంటాడో అతను అంత గొప్పగా పైకెదుగుతాడు. ఇతరులకు నువ్వు పంచడం ద్వారా పెరిగేది జ్ఞానమైతే, ఎదుటి వారితో నిన్ను నువ్వు పోల్చుకోవడం ద్వారా నువ్వు పోగొట్టుకునేది నీ మనశ్శాంతిని. నటించడం రాని వ్యక్తి ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. జీవితంలో మన ఎదుగుదలను చూసి మొదటిగా తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన సొంత వాళ్ళే. కాబట్టి మనం అనుక్షణం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నిజంగా మన మంచిని కోరేవారెవరో, చెడు కోరేవారెవరో నిరంతరం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎన్నోసార్లు కిందపడి లేస్తే కానీ మనం సరిగ్గా నడవటం నేర్చుకోలేము. అలాగే ఎన్నోసార్లు ఓటమిని రుచి చూస్తే కానీ గెలుపు శిఖరాన్ని అందుకోలేము. మనం ఎంత కష్టపడ్డామనేది మనం చెప్పే మాటల్లో కాదు, మనం సాధించిన విజయంలో ఆ విషయం కనబడాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏమాత్రం కంగారు పడకుండా సానుకూలంగా ఆలోచించగలిగేవాడు మాత్రమే దాన్ని సులభంగా పరిష్కరించగలడు. జీవితంలో అదృష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడో ఒకసారి మాత్రమే గెలుస్తాడు. తన కష్టాన్ని నమ్ముకున్నవాడు మాత్రం ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. 100 మంది యొక్క లక్ష్యం ఒకటే అయ్యుండవచ్చు, కానీ దాన్ని సాధించే విజేత మాత్రం
నీవే కావాలి. ఒక్కో క్షణం ఒక్కో నీటి బొట్టు లాంటిది. చుక్కగా ఉన్నప్పుడు దాని విలువ ఏమాత్రం తెలియకపోవచ్చు. కానీ ఆ చుక్కలన్నీ కలిసి దోసిట్లో ఒక్కటిగా చేరినప్పుడు అవే మన దాహాన్ని తీరుస్తాయి. ఈ క్షణంలో చేసే చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేయడం వల్ల రేపటి రోజునవే నీ బంగారు భవిష్యత్తుకు పునాది అవుతాయి. రేపు నువ్వు సాధించబోయే అద్భుతమైన విజయానికి సోపానాలుగా మారుతాయి. బుద్ధిహీనుడు తేలికైన పనిని కూడా చాలా కష్టతరంగా మార్చేసుకుంటాడు. అదే బుద్ధివంతుడు కష్టమైన పనిని సైతం ఎంతో సులభంగా పూర్తి చేస్తాడు. తప్పులు చేయడం అనేది మనిషి యొక్క నైజం. కానీ చేసిన తప్పుల్నే మళ్ళీ మళ్ళీ చేయడం అనేది అతనిలోని లోపం. అటువంటి లోపాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. మనం మార్చలేని దాని గురించి ఆలోచించడం, బాధపడడం వృధా. ఎంత త్వరగా మనం దాన్ని అంగీకరిస్తే మనం అంత ప్రశాంతంగా ఉండగలం. డబ్బు మనుషుల చేత ఒక ఆట ఆడిస్తుంది. దాని మోహంలో ఎవరైతే చిక్కుకోకుండా ఉంటాడో అతడే ఆ ఆటలో గెలవగలడు. ఈ లోకంలో మనిషి యొక్క ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఈరోజు మనతో ఒకలా ఉన్న వ్యక్తి రేపటి రోజున కూడా అలాగే ఉంటాడని అస్సలు చెప్పలేము. చెడ్డవాడు మంచివాడుగాను, మంచివాడు చెడ్డవాడుగాను మారవచ్చు. కాబట్టి ఎవరి మీద అతిగా నమ్మకాన్ని పెట్టుకోకూడదు. మనం కోరుకున్న లక్ష్యాన్ని ఈరోజో లేక రేపో ఏదో ఒకరోజు తప్పకుండా చేరుకోవచ్చు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా సాధిస్తాను అనే నమ్మకాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ నమ్మకమే మన జీవితంలో మనల్ని గెలిపిస్తుంది. సమయం మన చేతిలో ఉన్నప్పుడు మనకు ఏం చెయ్యాలో అర్థం కాదు. అదే ఆ సమయం చేజారిపోయినప్పుడు ఏం చెయ్యాలో మనకు అర్థమైనా బాధపడడం తప్ప ఇంకేమీ చెయ్యలేము. అవకాశాలనేవి జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. దానిని సద్వినియోగం చేసుకునే క్రమంలోనే నీ తెలివితేటలు బయటపడతాయి. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడే నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలైన రంగు బయటపడుతుంది. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరియక మానదు. ప్రయత్నం అనే ప్రయాణాన్ని చేయకుంటే గెలుపు అనే గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ చేరుకోలేవు. ప్రశంసలకు నువ్వు విపరీతంగా పొంగిపోతున్నావు అంటే విమర్శ నిన్ను అంతకంటే ఎక్కువ స్థాయిలో బాధ పెట్టగలదని అర్థం. మనస్ఫూర్తిగా నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తుంది. కాకపోతే సంతోషంలో వచ్చే కన్నీరు వెంటనే ఆగిపోతుంది. కానీ బాధతో వచ్చే కన్నీరు మాత్రం గుండెల్లో ఉన్న బరువంతా దిగిపోయే వరకు వస్తూనే ఉంటుంది. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించుకోవాలి. కానీ నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరమయ్యేది ఒక మనిషి కాదు, నీ జీవితం కూడా.